ఏమండి అందరూ బాగున్నారండి? అదండి ఈ రోజు మేము లంచ్ బాక్స్ రెసిపీస్ లో భాగంగా లెమన్ రైస్ తయారు చేసుకోబోతున్నాం అండి. నిమ్మకాయ పులిహారండి. నిమ్మకాయ పులిహార అంటారు కదా, కేవలం లంచ్ బాక్సులకే కాకుండా మీకు అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకుంటారు కదా, అలా చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా చేసుకోవాలనుకుంటే కూడా ఈ లెమన్ రైస్ని తయారు చేసుకొని తినచ్చు. మనకి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సుల్లో కావచ్చు, ఆఫీస్కి లంచ్ బాక్సుల్లో కావచ్చు, హంగర్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ లంచ్ బాక్స్లోకి చాలా ఇన్స్టెంట్ గా అలాగే నిమ్మకాయ కోసుకోవడం, పిండుకోవడం, అలాగే వండేసుకోవడం అన్నట్టు ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో చిన్న టెక్నిక్ ఉందండి, ఆ టెక్నిక్ చెప్తాను మీకు. ఆ టెక్నిక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం రండి. నిమ్మకాయ కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. రోజు నిమ్మరసంతో చేసిన వంటకాలు ఏదైతే తింటారు మనకు సి విటమిన్ పుష్కలంగా అందేద్దండి. మనం తిండిలన్నీ ఆరోగ్యమేనండి. ఏదో రకంగా ఇప్పుడు మనం ఏ వంట వండుకున్నా ఆరోగ్యం వస్తుందండి. నిమ్మకాయ అని ఒకటే కాదు, టమాటా ఒకటే కాదు, ప్రతి దాంట్లోంచి ఆరోగ్యం వస్తుందండి. అదండి రండి మరి. ఓకే అండి. ఇప్పుడు మనం లెమన్ రైస్ చేసుకోబోతున్నామండి. ఏమేమి పదార్థాలు కావాలో ఫస్ట్ చెప్పట్లేదు, వేసుకుంటూ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని ఒక 2 చెంచాలు నూనె పోస్తున్నానండి. ముందుగా ఒక గుప్పుడు పల్లీలు వేపుకుందామండి. కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఈ జీడిపప్పు పల్లీలు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. తినడానికి భలే రుచిగా ఉంటాయండి. లెమన్ రైస్లో కానీ మన పులిహోరలో కానీ ఏ రైస్లో వేసుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట. వేగిపోయినాయండి, దింపేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రైస్ కోసం తాలింపు పెట్టుకోబోతున్నామండి మనం. ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా పచ్చెనగపప్పు, ఒక చెంచా పొట్టు మినపప్పు అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, వేసుకోవచ్చు. ఈ చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఒక 5-6 ఎండుమిర్చి అండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల అల్లం ఇలా చిన్న ముక్కల కింద తరుక్కొని వేసుకుంటే లెమన్ రైస్ భలే టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒక చిటికెడు పసుపు అండి. తాలింపు వేగిన తర్వాత ఓ చిటికెడు ఇంగువ వేసుకుంటే రుచి అదిరిపోద్దండి. పోపు వేగిపోయిందండి, దింపేసుకుంటున్నాను. ఇది 2 కప్పుల అన్నం అండి, ఆల్రెడీ వండేసుకున్నాము. ఇలా మెతుకు అంటకుండా వండుకోవాలండి. ఎందుకంటే మనకి పులిహోర రైస్ అయినా, టమాటా రైస్ అయినా, ఏ రైస్ కలుపుకున్నా కానీ, లెమన్ రైస్ అయినా సరే ఇలా పొడిగా వండుకుంటేనే కలుపుకోవడానికి బాగుంటుందండి. ముద్దల కింద లేకుండా బాగా కలుసుద్ది అనమాట. వండుకునేటప్పుడు ఒక చుక్క నూనె వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా అంటుకోకుండా వస్తుంది. ఇది 2 కప్పులు అన్నం తీసుకున్నాం. ఇప్పుడు అన్నం చల్లారిపోయిందండి, పోపు కూడా చల్లారిపోయింది అనమాట. ఈ చల్లారిపోయిన పోపు ఈ చల్లారిపోయిన అన్నంలో వేసేసుకుంటున్నాను. ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అండి, ఇవి కూడా వేసేస్తుంది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఒక 2 నిమ్మకాయలు కోసుకొని గింజలన్నీ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయలు 4 చెక్కలు కూడా ఈ చల్లారిపోయిన పోపు అన్నంలో పిండేసుకోవాలండి. లెమన్ రైస్ కలిపేసుకుందామండి మంచిగా. మీరు గరిటతో కలుపుకున్నా పర్లేదు, చేతితో కలుపుకున్నా పర్లేదు. లెమన్ రైస్ చేసే విధానం అయితే ఇదండి. చాలామంది ఏం చేస్తారంటే పోపులోనే నిమ్మకాయ పిండేసి దాంట్లోనే అన్నం వేసేసి కలుపుతారండి. అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే వేడి మీద నిమ్మకాయ పిండడం వల్ల వేడిది తినేస్తే బాగానే ఉంటుందండి. చల్లారిన తర్వాత తిందాం అనుకుంటే కనుక, అంటే ఇప్పుడు చేసుకున్న లెమన్ రైస్ని సాయంత్రమో మధ్యాహ్నమో తిందాం అనుకోండి,
అప్పటికి కొంచెం చేదు అనిపిస్తుంది అనమాట. అందుకోసం అలా కాకుండా మనం అన్నాన్ని కానీ పోపుని కానీ చల్లారబెట్టేసుకొని దాని మీద మనం నిమ్మకాయ పిండుకుంటే పొద్దున చేసుకున్నది మధ్యాహ్నం సాయంత్రం తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు అనేది అనిపించదండి. నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను చెప్పినా కదా స్టార్టింగ్లో, ఇదేనండి. నేను చెప్పినట్టు ఈ రకంగా చేసుకొని చూడండి. మీరు ఎమ్మటే తినేసే పళ్ళం అయితే దాంట్లో కలిపేసుకోవచ్చండి. అలా కాకుండా మధ్యాహ్నం తింటాం సాయంత్రం తింటాం అనుకునే పళ్ళం అయితే నేను చెప్పినట్టు ఈ రకంగా చల్లారిన తర్వాత కలుపుకుంటే కనుక చాలా టేస్టీ ఉంటుందండి. లెమన్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర అలాంటివి ఏం అవసరం లేదు. బాగారు అదా నిమ్మకాయ పుల్ల రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. అట్టాగులు నీకో ఆకు నీకో ఆకు పట్టు ఆకు నాకు కరివేపాకు వేయండి మెయిన్. కరివేపాకు అట్టాక్ వేసాను ఫస్ట్. అట్టాకు కరివేపాకు వేయాలి మెయిన్. పులిహోరలో కరివేపాకు బాగుంటది, అన్నీ వస్తాయి. ఎండి మిరకాయ బాగుంటది, అన్ని బాగుంటాయి. లైన్గా వస్తాయి. ఉండండి ఆకు చిన్నది వేసారు. ఓ వేస్తున్నారు, రొడ్డు ఇచ్చేస్తున్నారు. ఉండండి అదిగో ఒలిగిపోతుందా? నేను కంగారు కంగారు తింటున్నా. తిను, అందుకని తొందరగా అయిపోతుంది. కంగారు మళ్ళీ అడుగుతానే వేస్తున్నాను ముందే. అబ్బా తినేస్తున్నాను. స్టార్ట్ చేయి. మహాప్రసాదం. బా అబ్బా బాగుందా? అదిరిపోయింది. చితక్కొట్టేసింది. బాబా ఆహా, చాలా బాగుందండి. జీడిపప్పు ఏరుశనగ గుళ్ళు ఇవన్నీ వేయడేమో భలే ఉందండి టేస్టా. పులిహోరలో ఎండుమిర్చి పచ్చిమిర్చి భలే ఉంటాయి. అసలు అద్దరు కొట్టేసిందండి. నిమ్మకాయ భలే ఉంది. అలా బ్రహ్మాండంగా కుదిరిందండి. మనం మినపప్పు తాలింపేసాం కదా, తగులుతుంటే అసలు మినపప్పు టేస్టే వేరండి. చాలా మందికి తెలుస్తుందండి. ఈ నిమ్మకాయ పుల్ల తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే అందరూ అన్నాలు మిగిలిపోతే నిమ్మకాయ పులిహోరలో చేసుకుంటారు. అన్నం మిగిలింది అనుకోండి, పొద్దున్నే నిమ్మకాయ పిండి వేసి పోపు వేసేసి వెంటనే తాలింపు పెట్టేస్తారండి. అదే మనకు టిఫిన్ లాగా. నేను చాలా సార్లు తిన్నాను నేను. ఎందుకంటే మనకు మధ్య తరగతి వాళ్ళైనా ఎవరైనా సరే ఇన్స్టెంట్గా అలాగా ఏది పాడు చేయకుండా చేసుకోవడానికి నంబర్ 1 రెసిపీ అండి ఇది. మా బావగారు ఈ రకంగా మీరు అల్లం ముక్కలు పల్లీలు ఇవన్నీ వేస్తే తొందరగా తింటారండి. ఎక్సలెంట్. అవి కూడా వేస్తారు. మీరు మిగిలిపోయిన అన్నం కలిపితే మొత్తం తినేస్తారు శుభ్రంగా. మీరు ఇలాంటివి లేకుండా ఉతుకునే 2 పోపు గింజలు వేసేసి తాలింపు పెట్టేసి నిమ్మకాయ పిండి వేసి ఇచ్చారనుకోండి, అన్నం మిగిలిపోయిందని కలిపేసావా అని తిడతారు మిమ్మల్ని. దాన్ని కూడా రుచిగా చేసుకుంటే ఇంకా కొంచెం కలపాపనా లేదా వండి కలపాపనా అన్నట్టు మాట్లాడతారు. అవసరమైతే రోజు కొంత ఎక్కువ అన్నం సాయంత్రం మాటలు వండేసి పొద్దున్న ఈ నిమ్మకాయ పుల్ల చేయమంటారండి. వండిలో వండాలండి. మరి మా బాగా చూసారా, నంబర్ 1 రుచి వచ్చేసింది. అల్లం ముక్కలు చిన్న తరిగేసాం కదా, ముద్దకే మినపప్పు అల్లం ముక్క. అబ్బా ఇంక వర్ణనాతీతం రుచి. ఇంకోటి వేసాడు కదండి. ఇంకా మనకు తెలియదే ఉందండి. బ్యాముల పుల్లారా వచ్చేసింది బలగా. ఇంగువ బ్యాములనే కాదు, ఎవరన్నా వేసుకుంటారు గురు. అంటే ఎవరన్నా వేసుకుంటారు. ఓకే, బ్యాములు ఎక్కువగా వంటకాలు వాడతారండి. ఇంగు బాగా వాడతారు. వాళ్ళది పచ్చళ్ళు అయినా పులిహార అయినా నేను రుచి చూసానండి. తెలిసిన బ్యాములో మామూలుగా స్లాంగ్ ప్రకారం బ్యాములు అంటారు. బ్యాములు అంటే తెలుసు కదండి మీకు, బ్రాహ్మణులు. అలాగే అంటాను బ్యాములు అంటాం. బ్యాములు కుదేయండి. కూర్చోవాలా కూత కోతేయమన్నా కోత అని కోతేయకండి. పులిహార కోతేయండి. తోలుమేయండి. అని ఒక మిరగండి ఇందులో. మీరు తోలుమంటే తెలుసండి? తోలుమంటారండి మా సైడ్. తోలుము తక్కువ, కొంచెమేయండి. తోలుమేయండి. సూపర్. బ్రహ్మాండంగా అదండి. మా ఈ నిమ్మకాయ పులిహారం కనుక నచ్చితే మా వీడియోకి ఓ లైక్ వేసుకుని మా వీడియోని ఫాలో అయిపోతూ మరిన్ని వీడియోల కోసం ఫాలో అయిపోండి. నెక్స్ట్ మన వీడియోని అందరికీ షేర్ చేయండి. మరి వెళ్ళొస్తామండి. ఇంకోనండి లంచ్ బాక్స్ రెసిపీలు చేస్తాం.